తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యువతి మహిళలందరికీ ఆర్థిక రూపాయలు యువతి అడుగులందరికీ డబల్ బెడ్రూమ్ వెంటనే యువతి అడుగులందరికీ పేదలందరికీ ఇళ్ల స్థలాలు పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో సంవత్సరానికి 12,000 రూపాయలు భూమి లేని పేదలకు 12,000 రూపాయలు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాని అధినేత నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చి పుష్కర కాలం పూర్తయింది. దేశ ప్రజలందరూ సంతోషంగా సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నారన్నటువంటి పాలకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి పేదలందరూ ఒక ఆందోళనలో అభద్రతా భావంతో తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే నాడు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ దేశంలో ప్రజలందరికీ ప్రజల సంక్షేమే మా ధ్యేయమని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని కాపాడుతామని చెప్పారు. ఈ దేశంలో గత ప్రభుత్వాలు ఆయంలో నల్లధనాన్ని దోచుకొని అవినీతి ద్వారా దోచుకున్నటువంటి నల్లధనాన్ని వాళ్ళ విదేశాలలో దాచుకున్నారు. దాచుకున్నటువంటి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నటువంటి ధనాన్ని మొత్తం తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి వాళ్ళ పేద మహిళల ఖాతాలో నేను వేస్తాను. ప్రతి మీద దోచుకున్నటువంటి ధనం ఎన్నికొస్తే ప్రతి మీద పేద మహిళ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేసేటువంటి అవకాశం ఉంటుందని భారతదేశ మహిళలారా మీ జన్ధన్ ఖాతాలని మళ్ళా ఓపెన్ చేసుకోండి. నేను ఖచ్చితంగా దోచుకున్నటువంటి ధనాన్ని తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఈ రోజుకి ఒక్క పేద మహిళ ఖాతాలో ఒక్క రూపాయి వేసినటువంటి పరిస్థితి లేదు. ఇదే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో చాలా మంది కార్పొరేట్లు ఈ దేశాన్ని దోచుకున్నటువంటి ధనాన్ని వాళ్ళు దోచుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యాంకులను మోసం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసి విదేశాలలో దాక్కున్నటువంటి పరిస్థితిని చూసాం తప్పితే వాళ్ళ దోచుకున్నటువంటి ధనం ఈ దేశంలో తీసుకురాలేదు. అదే సందర్భంలో ఇవాళ ఒకనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నాడు కమ్యూనిస్టులు ఎర్ర జెండాల పోరాట ఫలితంగా భారతీయ కేతూర్ మజ్దూర్ యూనియన్ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేకమైనటువంటి చారిత్రక పోరాటాలు నిర్వహించింది. వ్యవసాయ కార్మికులకు దున్నేవాడికే భూమి కావాలి, కూలి పెంచాలి, వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వాలని వాళ్ళ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి వాళ్ళ చారిత్రక పోరాటాలు నిర్వహించినటువంటి ఘనత భారతీయ కేత్ మజ్దూర్ యూనియన్ పీకేఎంఏ కూలీలు. కానీ ఆనాడు వాళ్ళ వ్యవసాయ కూలీలు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని సమయంలో వాళ్ళ పస్తులు ఉంటా ఉన్నారు, పట్టణ ప్రాంతాలకు వలసపోతా ఉన్నారు. పట్టణ ప్రాంతాలలో వలసపోయి రోడ్ల మీద పడుకుంటే వాళ్ళ యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళ వాహనాలు తగ్గించుకుని పోతా ఉంటే వాళ్ళు అధోగతులైనటువంటి చావులు చస్తా ఉన్నారు. అందుకని ఈ వలసలు నివారించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకి పని కల్పించాలంటే వాళ్ళ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు ఎర్ర జెండా పార్టీలు 64 మంది పార్లమెంటు సభ్యులు ఆనాడు పార్లమెంట్ లో ఉంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది వ్యవసాయ కార్మికులకి సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం కావాలా, ఉపాధి చట్టం కావాలన్నటువంటి వాళ్ళ ప్రతిపాదన చేసి ఆనాడు ప్రభుత్వాన్ని సూచన చేస్తే కొంతమంది దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఆనాడు కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ వాళ్ళ ఇతర కమ్యూనిస్టులు అందరూ కలిసి అవసరమైతే మీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం తప్పితే తప్పకుండా పేద కూలీలకి
ఈ చట్టం పార్లమెంట్ లో ఆమోదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అల్టిమేటం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆనాడు వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగినటువంటి నల్గొండ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ సురవరం దివంగత నేత సురవరం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వాళ్ళని సమగ్రంగా తయారు చేసి వాళ్ళ పార్లమెంట్ లో ఆమోదింపనేసినటువంటి నేపథ్యంలోని ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఈ రోజు వచ్చింది. అట్లాంటి చట్టానికి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలు ఇవాళ వ్యవసాయ పనులు లేని సందర్భంలో ఇవాళ వాళ్ళ పనులు చేసి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసి చట్టాన్ని రద్దు చేసే దానికోసం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్ల కాలంలో ఏటా నిధులు తగ్గిస్తూ పని దినాలు కుదిస్తూ ఇవాళ ఈ చట్టాన్ని రద్దు చేసేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. దాని స్థానంలోనే ఈబీజీ రామ్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మనం ఈబీజీ రామ్ పథకం పేరు మార్స్తే నీకేం ఇబ్బంది అని చెప్తా ఉన్నారు. వాళ్ళ మహాత్మా గాంధీ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించి స్వతంత్రం సాధించినటువంటి స్వతంత్ర పోరాటం ప్రారంభించినటువంటి వ్యక్తులు ఒకటిగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి పేరును మార్చి ఈబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. నిజం, వాస్తవమే. మీకు మహాత్మా గాంధీని చంపినటువంటి మహానుభావులు మీరు, గాడ్సే వారసులు మీరు. అందుకని మహాత్మా గాంధీ గారి పట్ల మీకు ప్రేమ లేకపోవచ్చు, కానీ మహాత్మా గాంధీ పేరు తొలగించవచ్చు. ఈబీజీ రామ్ పేరు మీరు పెట్టుకుంటా ఉన్నారు, మీరు పెట్టుకోండి. కానీ ఈ పథకంలో మీరు అనేకమైనటువంటి సవరణలు చేశారు, మార్పులు చేశారు. వాళ్ళ నిధులు తగ్గించారు. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు 40%, కేంద్ర ప్రభుత్వం 60% వాళ్ళ నిధులు కేటాయిస్తూ ఈ పథకానికి వాళ్ళ ఇది చేసే పద్ధతి తీసుకొచ్చారు. కానీ ఒకనాడు రాష్ట్ర ప్రభుత్వం 10%, కేంద్ర ప్రభుత్వం 90% అయితే 10% కూడా నిధులు కేటాయించలేని ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న నేపథ్యంలో 90% నిధులతోటే పనులు చేసి కూలీలకు పని కల్పించినటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 40% కేటాయిస్తే ముందుగా బడ్జెట్ లో నిధులు కేటాయించి మీ అకౌంట్ లో పెడితే మాత్రమే మీ 60% నిధులు కేటాయిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతులు పెట్టడం వలన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు 40% కేటాయించేటువంటి పరిస్థితి లేదు. అందుకని తద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు జరగలేదు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం కేటాయించలేము అని చెప్పి ఈ పథకాన్ని రద్దు చేసి కూలీల పొట్టగొట్టేటువంటి పరిస్థితిని ఈ రోజు కనపడతా ఉంది. అదే సందర్భంలో ఇవాళ ఈ పథకంలో అనేకమైనటువంటి మార్పులు చేశారు. ఆనాడు వాళ్ళు ఈ పథకంలో గ్రామ సభలు, గ్రామ పంచాయతీల సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభలు కూలీలందరూ కలిసి ఏ పనులు చేయాలో నిర్ణయం చేసేటువంటి అధికారం గ్రామ సభలకు వచ్చింది. అట్లాంటి దాన్ని తీసేసి ఈ రోజు కాంట్రాక్టర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. కేవలం కూలీల పట్టగొట్టి కాంట్రాక్టర్ల ద్వారానే పని చేపించేటువంటి పరిస్థితిని ఈ పథకం ద్వారా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ పథకాన్ని తద్వారా ఎత్తివేసేటువంటి చర్యలు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ భారతీయ కేక్ మధ్యూరిని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంలో దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు వాళ్ళ ధర్నా నిర్వహించి దీనిపైన నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు వ్యతిరేకించి తక్షణమే ఈబీజీ రామ్ పథకాన్ని వెత్తివేయాలా, వాళ్ళ ఈ నిధులు కేటాయించడానికి ఆ రోజు సమగ్రంగా వాళ్ళ పని దినాలు పెంచాలా, ప్రతి కూలీకి 700 రూపాయల కనీస వేతనం ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2023 ఎన్నికల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది. అలా వాగ్దానాల్లో ప్రతి పేదవాడికి ఇంటి స్థలం లేని పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి అందరికీ వాళ్ళ 5 లక్షలు ఇస్తాం, ఎస్సీలకి ఎస్టీలకి 6 లక్షల రూపాయలు ఇస్తాం, ప్రతి పేదవాడికి గుడిసెలేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇస్తామని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీలు ఇవ్వటం జరిగింది. అదే విధంగా పేద వ్యవసాయ కార్మికులు రైతులకు రైతు బంధు ఇవ్వటమే కాదు, వాళ్ళ కౌలుదారులకి కౌలు బంధు ఇస్తాం, పేద వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు వాళ్ళ ఏ ఒక్కరికి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కళ్యాణ లక్ష్యం పేరుతోటి వాళ్ళ తులం బంగారం ఇస్తామని చెప్పారు. అదే విధంగా మహాలక్ష్యం పథకం కింద 2,500 ఇస్తామని చెప్పారు. అదే విధంగా ఆత్మీయ భరోసా కింద మనం వాళ్ళ 12,000 ఇస్తామన్నటువంటి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం పెన్షన్లు పెంచుతామని చెప్పింది.
పెన్షన్లు గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పారు. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి చూస్తే ఎప్పటికీ ఇలా 23 రోజులు అయిపోతా ఉంది, పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి గుడిసె ఏర్పాటు చేస్తాం, ఇల్లు ఇస్తాం, ఇంటి వసతి కల్పిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలు వాళ్ళ మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టుల నాయకత్వాన ఎర్ర జెండా పోరాట ఫలితంగా వాళ్ళ కమ్యూనిస్టులు వాళ్ళ పేదలు ప్రభుత్వ భూములు ఆక్రమించి లేదు వాళ్ళ భూములను ఆక్రమించినటువంటి వాళ్ళ రియల్ ఎస్టేట్ దారుల్ని వాళ్ళు ఆక్రమించి ఆ ప్రభుత్వ భూములు కాజేసిన చోట గుర్తించి పేదలు గుడిసెలేసుకొని దశాబ్దాల కాలం పాటు గుడిసెలేసుకొని నివాసం ఉంటా ఉంటే అత్యంత ఘోరంగా ఖమ్మం జిల్లాలో కూర్చారు. నిన్నగాక మన అన్నకొండలో కూర్చారు. ఇలా పేదల కూల్చివేతని భారత కమ్యూనిస్టులంగా వ్యవసాయ కార్మికులంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నట్టుంది. ఈ వైఖరిని మేము నిరసిస్తా ఉన్నాం. తక్షణమే అట్లాంటి చర్యలు మీరు వాళ్ళ మానుకొని వాళ్ళు ఈ రాష్ట్రంలో గుడిసెలేసుకున్నటువంటి పేదవాళ్ళు ఆ పేదవాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి వాళ్ళ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా మేము వాళ్ళ ఈ తరఫున విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా పోడు భూములకి పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళ ఎన్నికల్లో చెప్పారు. గత ముఖ్యమంత్రి చెప్పారు నీరే స్వయంగా ఇస్తామని చెప్పారు. అలా ముఖ్యమంత్రి ఇవ్వలేదు, నీరు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా సాగులో ఉన్నటువంటి పేదలకి పోడు భూములు ఇవ్వలేటువంటి పట్టాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది. వీటన్నిటికి వ్యతిరేకంగా వాళ్ళ అధిక ధరలు వాళ్ళ విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. సామాన్యుడు జీవించలేనటువంటి పరిస్థితి వస్తా ఉంది. రోజుకి నిత్యావసరం ఉప్పు, పప్పు, నూనె వాళ్ళ విపరీతమైనటువంటి ధరలతో యుద్ధ ప్రభావం ద్వారా డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చెప్పారు ప్రజలపైన మేము భారం పండియమని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఎన్నికల్లో లబ్ధి పొందగానే ఎన్నికల ఫలితాలు అనుకూలంగా మార్చుకున్న వెంటనే వాళ్ళ పెట్రోల్ డీజిల్ పెంచడం వలన వాళ్ళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో పేదవాడు వాళ్ళ జీవించలేనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా వాళ్ళ కమ్యూనిస్టులు ఎర్ర జెండా పార్టీలు దాని అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు అన్ని కూడా ఈ రోజు వాళ్ళ పోరాట పాట పట్టాల్సి వస్తుంది, బజార్లకు రావాల్సి వస్తా ఉంది. ప్రభుత్వం వెంటనే ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక విధానాల్ని వాళ్ళ వెంటనే మానుకొని మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఈబీసీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల ముందు ధర్నా చేసి మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు ఈబీసీ రామ్జీ చట్టం తెస్తే పేదలకు ఎట్టి నష్టం, కూలోళ్ళకి ఎట్టి నష్టం అని అడుగుతా ఉన్నారు. ఇది తప్పు. ఎందుకంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న మౌలిక సమస్యలన్నింటినీ విస్మరించి కొత్త నిబంధనలు తీసుకొచ్చి పెట్టారు ఇందులో. కాబట్టి ఇది నష్టం జరిగిందని చెప్పి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో మేము మంచి చేస్తాం కదా అంటున్నారు, 125 రోజులు పెంచామంటున్నారు. అసలు ఇన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి పథకాన్ని ఎప్పుడు 50 రోజులు మించి పని చేయలేకపోయారు, పని కల్పించలేకపోయారు. 125 రోజులు ఎట్ట కల్పిస్తారు? ఈ చట్టంలో ఉన్న లుసుకుని సరి చేసి 100 రోజులు 200 రోజులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ లుసుకులు సరి చేయకుండా కొత్త లుసుకులను తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఈ పథకాన్ని నీరు కాచడానికి దొడ్డిదారిన బీజేపీ గవర్నమెంట్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. బీబీజీ రామ్జీ చట్టం వల్ల జరిగే నష్టం ఏంటంటే గ్రామ పంచాయతీలు ఏ పంచాయతీలు ఎంపిక చేస్తారో ఆ పంచాయతీలు వాళ్ళ చేతిలో ఉండదు, కంప్లీట్ గా కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. గ్రామ పంచాయతీ అధికారాలు లేవిగా. కాబట్టి బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ దండాన్ని ఉద్దేశించి బీకేఎంయు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా కార్యదర్శి సురేష్ గారు, అధ్యక్షులు తాటి గారు, కార్యదర్శి కర్ణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రాష్ట్ర నాయకత్వం అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకం ఏదైతుందో ఆనాడు కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 2005లో ఒక పక్కన అటవీ హక్కుల చట్టం, మరో పక్కన ఉపాధి హామీ చట్టాన్ని కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఒక పక్కన గిరిజనులు గ్రామీణ ప్రాంతాల్లో
అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని అనుభవిస్తున్నటువంటి పేదల యొక్క పొట్టలు కొట్టడానికి ఈ చట్టాలను రద్దు చేసి డొంకదారిన దొడ్డిదారిన ఇతర చట్టాలను తీసుకొచ్చి పేదలకి దూరం చేసేటటువంటి పరిస్థితి ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలను అనుసరిస్తూ ఇవాళ పేదలకి మరింత అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఇవాళ ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వ్యవసాయ కార్మికులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈపీజీ రామ్జీ పథకాన్ని ఉపసంహరించుకొని గతంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి 100 రోజుల పథకాన్ని 200 రోజులకు పెంచాలని చెప్పి, అదేవిధంగా కనీసం 700 రూపాయలు రోజుకి కనీస వేతనంగా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రోజుకి 2 సార్లు ఈ ఫోటో కార్యక్రమాన్ని పెట్టి మండు టెండల్లో అగ్గిలో కార్మికులను ఎండలో నిలబెట్టి 2 సార్లు ఫోటో తీసి కూడా ఆ విధంగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాటిని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పాల్గొన్నట్టు వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలు అందరికీ అభినందనలు. ఈనాడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలని అనుసరిస్తూ ఉంది. పెట్టుబడిదారులకి ప్రజాధనాన్ని దోచిపెడతా ఉంది. అదే సమయంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాన్ని మరింత మెరుగైన పరిస్థితిలో అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న దశలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తూ విపిజి రామ్జీ అనే కొత్త పేరు పెట్టి దీన్ని మొత్తానికే ఎత్తివేసి పేద ప్రజలకి, వ్యవసాయ కార్మికులకి ద్రోహం చేయాలని తలపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఏఐటిసిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం విపిజి రామ్జీ రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, వారికి 200 రోజులు పని కల్పించి రోజుకు 700 రూపాయలు కూలీ నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమానికి మేము పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మోడీ గారు ఈ దేశంలో గరీబ్ ఉండడని చెప్పి చెప్తున్నటువంటి మోడీ గారు, ఈ దేశంలో నిరుద్యోగం లేదని చెప్తున్నటువంటి మోడీ గారు, ఈ దేశంలో ఆకలి చావులు లేనటువంటి భారతదేశాన్ని నిర్మిస్తున్నాం, అందరినీ కాపాడుతాం, ఈ దేశాన్ని గొప్ప దేశంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటూ అనేక గొప్ప మాటలు చెప్తా ఉంటాడు మోడీ గారు. కానీ మీరు చేసింది ఏంటి? ఇప్పుడు ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అట్టడ వర్గాల ప్రజలు 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ఎప్పుడైనా సరే మాకు పనులు లేకపోతే, వ్యవసాయ పనులు లేని సమయంలో, లేదా ఈ దేశంలో వ్యవసాయానికి అనుకూలంగా లేనప్పుడు, కరువు వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి కూలీలు ఎప్పుడైనా సరే మాకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మాకు పని కల్పించండి అని చెప్పి అడిగే హక్కు యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీలు సాధించినటువంటి ఆ హక్కుని, పేదల హక్కుని ఈ రోజు నరేంద్ర మోడీ గారు అదించి వేస్తా ఉన్నాడు. అలాగే వేతన గ్యారంటీ ఇచ్చే 300 రూపాయలకి 2 సార్లు ఫోటోలు దిగాలట. అంటే వ్యవసాయ కార్మికులు ఏమైనా తప్పు చేస్తారా? ఏమైనా దొంగతనం చేస్తారా? వాళ్ళకి ఫోటోలు ఎందుకు? ఈ దేశాన్ని దోచుకునే దొంగలకి పెట్టండి ఫోటోలు, ఈ దేశాన్ని దోచుకునే దొంగల మీద ఆడిట్ పెట్టండి. కానీ వ్యవసాయ కార్మికులకి 2 సార్లు ఫోటో దింపటం, వాళ్ళకి ఇచ్చే 300 రూపాయల్ని 300 రోజులు తిప్పటం, అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి కనీస వేతన గ్యారంటీ లేకుండా వేతన చట్టాన్ని రద్దు చేయటం, మౌలిక మార్పులు చేసి ఈ విపిజి రామ్జీ పథకాన్ని తీసుకొచ్చి పేదల పట్టగొట్టాలనేటువంటి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. గరీబ్ వాలా అచ్చా నహీ హై, మోడీ అచ్చా హై, మోడీ సూట్ అచ్చా హై, మోడీ కోట్ అచ్చా హై, మోడీ విమానం అచ్చా హై, మోడీ లైఫ్ అచ్చా 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 బహుత్ అచ్చా హై. గరీబ్ వాలా మరింత గరీబ్ అవుతా ఉన్నాడు, పేదవాడు మరింత పేదవాడు అవుతా ఉన్నాడు. ఆకలి చావులకు పురిగొల్పే విధంగా మీరు చట్టాలు చేస్తే ఖబర్దార్ మోదీ గారు. ఆకలిని అన్నాన్ని అన్ని వదిలేసి పేదలు రోడ్ల మీదకి వస్తే ఆ ఆవేశానికి, ఆ ఆగ్రహానికి మోడీ కొట్టుకొని పోతాడు. పేదల జోలికి రామాకండి, పేదల పట్ల చట్టాలను సవరించి
ఖబర్దార్ మోదీ గారు పేదలతో పెట్టుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పాలకులు కాలగర్భంలో కలిశారు. మిమ్మల్ని ఉరికిచ్చి రోడ్ల మీద పేదలు ఉరికిస్తారు. శ్రీలంక చూడండి, నేపాల్ చూడండి, అనేక ఈ రోజు వస్తా ఉన్నాయి. జనరేషన్ వస్తా ఉంది. మీరు కూడా ఇవాళ జనరేషన్ ఎక్కడి నుంచో రావట్లే, కూలీల కుటుంబాల నుంచి. ఇవాళ వ్యవసాయ కూలీ లక్షలు పెట్టి పిల్లల్ని చదివించాలి, విద్య కొనుక్కోవాలి, వైద్యం కొనుక్కోవాలి. ఆఖరికి వస్తే పనికాడికి వస్తే పని కల్పించలేవు, డబ్బులు ఇవ్వలేవు. ఉపాధి హామీ పనికి పోతే 2 సార్లు ఫోటోలు దిగాలి, ఫోటోలు దిగేంత వరకు అక్కడ ఉండాలి. లేకపోతే తంబు పడకపోతే అతనికి డబ్బులు రావు, అతనికి మస్టర్ పడదు. ఇది మీ పరిపాలన. మీ పరిపాలనకి ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం, పేదలందరూ కూడా తిరగబడే రోజులు వస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. మీ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాలు, కార్పొరేట్ కి బానిసగా మీరు మారి కార్పొరేట్ ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ తోటి, RSS గైడ్ లైన్స్ తోటి మీరు పేదల్ని వంచాలని చూస్తే పేదల పక్షాన కమ్యూనిస్టులు ఉన్నారు, కార్మిక సంఘాలు ఉన్నాయి. ఖబర్దార్ మోదీ గారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలకి మహాలక్ష్మి పథకం, ఆత్మీయ భరోసా, అలాగే ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇండ్లు, అనేక వాగ్దానాలు చేసి ఇవాళ ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇవాళ కూలీలకి, కార్మికులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. మోడీ మోసం చేస్తా ఉన్నాడు, మోడీ వంచిస్తా ఉన్నాడు, మోడీ చిత్రం చేస్తా ఉన్నాడు పేదల జీవితాల్ని. కానీ మోడీ చేస్తా ఉన్నాడు, మోడీని వ్యతిరేకిస్తాం, మోడీని మట్టి కల్పిస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వంగా మీరేం చేస్తా ఉన్నారు? మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయితే ఏ వ్యవసాయ కార్మికుడికి, ఏ వ్యవసాయ కూలీకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలకి మీరు ఏ రకమైనటువంటి మేలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి. నిజంగా ప్రజాపాలన అయితే పేదల పట్ల ఏం చేశారో, పేదలకు ఏమి ఇచ్చారో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ సహకారంతో ఈ దేశంలో ఉన్నటువంటి యువతని, ప్రజల్ని కూడగట్టి, మహిళల్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని వ్యవసాయ కార్మిక సంఘంగా శపథం చేస్తా ఉన్నాం. భవిష్యత్తు పోరాటాలు, మరింత ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మీ తీరు మార్చుకోండి. ఖబర్దార్ మోదీ, ఖబర్దార్ అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన